హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి ఈ సింపుల్ ఫ్లవర్ని శారీ మీద ఏ విధంగా వేయాలో చూద్దామండి. మనకు కావాల్సినటువంటి ఫ్లవర్ని ముందుగా ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత శారీ కలర్ని బట్టి కార్బన్ పేపర్ తోటి మనం డ్రా చేసిన ఫ్లవర్ని ఈ విధంగా వేసుకోవాలండి. అంటే కార్బన్ పేపర్లో కలర్స్ ఉంటాయి, ఎల్లో కలరు, బ్లాక్ కలరు, వైట్ కలర్ ఉంటాయి. ఇక్కడ వైట్ కలరు కార్బన్ తోటి నేను ఈ విధంగా డ్రా చేశాను. ముందుగా మన ఏర్చినటువంటి పెటల్స్కి వైట్ కలర్ తోటి ముందుగా ఫిల్ చేసుకొని మనము చీర కలర్ కాంబినేషన్ చూసి కలర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను పింక్ కలర్ వేస్తున్నాను. అంటే ముందు వైట్ కలర్ తోటి పెటల్ని ఫిల్ చేసి ఆ తర్వాత ఇంకో కలర్ తోటి ఈ విధంగా మనము వేసుకోవాలండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొత్తగా పెయింటింగ్ నేర్చుకున్నా సరే ఈ డిజైన్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. వీడియో చూపిస్తున్నారు చూడండి. మనం వైట్ ఫిల్ చేసినప్పుడు బ్రష్కి పెయింటింగ్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. ఆ పెయింటింగ్ గట్టిగా ఉంటే అలా వేస్తే ఆ పెయింటింగ్ అనేది చూడటానికి బాగోదు. ఇట్లాగూ మన బ్రష్కి ఆ పెయింటింగ్ అనేది ఈజీగా రావాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. అలా అన్ని పెటల్స్కి ముందు వైట్ కలర్ తోటి ఫిల్ చేసి ఈ కలర్ని ఈ విధంగా వేసుకోవాలి. మన శారీ కలర్ని బట్టి మనం వేసుకోవాలి. ఈ పింక్ కలర్ అనేది మనకు కొంచెం డార్క్ కావాలంటే మనం వైట్ ఫిల్ చేసిన తర్వాత పింక్ కలర్ని కొంచెం ఎక్కువగా తీసుకొని వేసుకుంటే డార్క్గా వస్తుంది. ఇక్కడ నేను చీర షేడ్ పట్టి ఇలా లైట్ పింక్ అయితే సరిపోతుందని నేను లైట్గా తీసుకున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా పెయింట్ వేసుకున్న తర్వాత కింద కాడకి గ్రీన్ కలర్ వేసాను. ఈ గ్రీన్ కలర్లో 4-5 కలర్స్ ఉంటాయండి. శారీ కలర్ని బట్టే మనము ఈ కలర్ అనేది తీసుకోవాలి. ఇది 12 నెంబర్ కలర్ అండి. ఈ గ్రీన్ ఇదే విధంగా కాడ మొత్తానికి ఫిల్ చేసినాక ఇప్పుడు చూస్తున్నారు కదా, గ్రీన్ అది కొంచెం మరీ బ్రైట్గా కనిపిస్తుంది. చూస్తానికి అలా బాగోలేదు. అందుకని నేను ఈ గ్రీన్ మొత్తం వేసిన తర్వాత లెమన్ ఎల్లో కలర్ తోటి ఈ గ్రీను ఆ లెమన్ ఎల్లో కలరు రెండు మిక్స్ అయ్యేలాగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇందాక ఉన్నటువంటి కాడకి ఇప్పుడున్న కాడకి డిఫరెంట్. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అయిపోయిన తర్వాత ఈ లైనర్ అండి. ఈ లైనర్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. వైట్ లైనరు, బ్లాక్ లైనరు అలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను గోల్డ్ కలర్ లైనర్ని యూజ్ చేస్తాను. ఈ గోల్డ్ కలర్ లైనర్ అనేది తంజావూరు పెయింటింగ్కి కూడా ఉపయోగిస్తారు. ఇలాగ పెటల్స్ మొత్తానికి ఇలా నేను గోల్డ్ కలర్ లైనర్ తోటి అవుట్లైన్ వేసేసాను. మనం ఇలా ఫ్లవర్స్కి కావాలంటే వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా లైన్స్ మొత్తం వేసేసిన తర్వాత కింద కాడకు కూడా ఈ గోల్డ్ కలర్ లైనర్నే యూజ్ చేశాను. మధ్యలో కొంచెం చిన్న డాట్స్ లాగా పెట్టేశాను. ఇది మొత్తం ఆడటానికి 10 మినిట్స్ పడుతుందండి. చాలా ఈజీగానే మనం ఈ ఫ్లవర్ని వేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ అనేది మనం వేసినప్పుడు అది బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం వేసిన పెయింటింగ్ బ్యాక్ సైడు పేపర్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఏ పెయింటింగ్ అయినా అంతేనండి. మనం బ్యాక్ సైడు పేపర్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఆ పెయింటింగ్ అనేది పోకుండా ఎప్పుడు అలానే ఉంటుంది. ఇక్కడ పళ్ళు చూపిస్తాను చూడండి. పళ్ళులో కింద 4 ఫ్లవర్స్ వేసి మధ్యలో మళ్ళీ 3 ఫ్లవర్స్ వేసాను. కింద బార్డర్ చూస్తున్నారు కదా, ఇది కూడా పెయింటింగేనండి. ఇది పెయింటింగ్ స్టాండ్ అండి. దీని మీద మనము శారీ పళ్ళుకి సీనర్స్ వేయడానికి యూజ్ చేస్తారు. లేదంటే ఏదైనా పెద్ద డిజైన్ అన్నా పెట్టి వేసుకోవచ్చు. ఇక్కడ శారీ బార్డర్ కింద ఇలా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఇది చూడటానికి మనం పెయింట్ వేసినట్టుగా ఉండదు, శారీలో వచ్చిన బార్డర్లా కనబడుతుంది. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, హైలైట్ అవుతుంది శారీకి కూడా. ఆ తర్వాత చీర మొత్తానికి ఇలా ఫ్లవర్స్ వేసానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.